ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని అని చెప్పి నన్ను ప్రేమించట్లేదని కాదు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ కేవలం నన్ను ప్రేమిస్తున్నాడని మాత్రమే నేను చెప్పలేను కదా. నాతో పాటుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీతో పాటుగా నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ ప్రేమించే దేవుడండి బాబు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకవేళ ఎవరు ఎట్లా మన పట్ల ప్రవర్తించినా, ఎవరు ఒకవేళ నమ్మక ద్రోహం చేసినా, ఎవరు ఒకవేళ మనకు అన్యాయం చేసినా, మనల్ని పాడు చేయ చూచినా, ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్నే త్యాగం చేసిన ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనల్ని ప్రేమించారు, ప్రేమిస్తూ ఉన్నారు. ఇక మీదకి కూడా, ఇక ముందు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. నో డౌట్ ఇన్ ఇట్. అందులో అనుమానం అనేటువంటిది లేదు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటే ధైర్యం తెచ్చుకోండి. దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ పర్సన్, ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించేటువంటి ఒక వ్యక్తి. నేను కాదండి, నేను కూడా ప్రేమిస్తానని చెప్తాను కానీ అంత ప్రేమించలేను. నేను ప్రేమిస్తున్నానని నేను అనుకుంటాను కానీ బహుశా అది ప్రేమ కాకపోవచ్చు. ఇదిగో మీరు మంచిగా మాట్లాడుతున్నారు కనుక మీతో మంచిగా మాట్లాడవచ్చు. ఒక్కొక్కసారి నేను మంచిగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు కానీ నా మనసు లేకుండానే నేను మాట్లాడి ఉండొచ్చు. ఒకటి వాస్తవం ఏంటంటే ఫ్రెండ్స్, నేను కూడా బిజీగా ఉంటూ ఉంటాను. ఇలాంటి బిజీగా ఉన్నప్పుడు సడన్గా ఏదో ఫోన్లో పిలుస్తారు. ఈ లోగల వాళ్ళు చెప్పినటువంటి మాట కొంచెం మాత్రమే అర్థం చేసుకుంటాము. ధైర్యపరచడానికి అదే దేవుడు ఇచ్చినటువంటి కృప కనుక ఒక్కొక్కసారి, అన్నిసార్లు అని అనలేను కానీ ఒక్కొక్కసారి నా మనస్ఫూర్తిగా కాకపోయినా గౌకుని పైనుండి, అమ్మా ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం పర్లేదమ్మా, కలవరపడద్దమ్మా, దేవుడు తప్పకుండా మీ గురించి ఆయన చూసుకుంటాడమ్మా అని నేను మాట్లాడిన ఒక మాట, వారు ఆ మాటను నమ్మి నేను ఎంతో ప్రేమగా పలకరించానని అనుకొని వాళ్ళు ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్నారు. కానీ బహుశా నేను అంత ప్రేమగా నిజంగా ప్రేమించిన వాడిని కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో స్టిల్ హ్యూమన్ బీయింగ్. నేను కూడా ఒక మానవుడిని మాత్రమే గనుక. కానీ నా దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు, నన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఆయన దెర్ ఆర్ మెనీ షార్ట్ కమింగ్స్. అనేక సార్లు నేను సరిగ్గా లేకపోయాను, అయినా కానీ ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితమే ఆ దేవుడు పంపి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నారు. సిలువలో తన రక్తాన్ని కార్చి ఉన్నారు. నాకు కావలసిన విజయాన్ని, నాకు కావలసిన అద్భుతాల్ని నాడే చేసేశారు. చేస్తారు కాదండి, నాడే చేసేశారు. మీకు కూడా నేను చెప్తున్నాను, మీ విషయంలో కూడా నేను చెప్తున్నాను. హై ఫ్రెండ్స్, దేవుడు మీ కొరకు చేయబడవలసిన కార్యాలన్నీ నాడే ఆయన చేసేశారు. అందులో ఒక చిన్న మాట ఈరోజు ఒక వాక్య భాగంలో నుండి మీతో పంచుకునేటువంటి మాట ఏమిటంటే, యోహాను రాసినటువంటి ఒక మొదటి పత్రిక 3వ అధ్యాయములో 8వ వచనం ఇలాగున వ్రాయబడినది. యోహాను రాసినటువంటి ఒక మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. కానీ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది మొదటి నుండి కూడా పాపము చేసేటువంటి వాడే. అసలు మొట్టమొదట్లోనండి దేవుడు అపవాది అని అంటే ఒక లూసిఫర్ లేక వెలుగు చుక్క, వేకువ చుక్క, తేజో నక్షత్రం అని పిలువబడినటువంటి లూసిఫర్ అనే పేరు కలిగిన ఒక దేవదూత. ఉన్న దేవదూతలందరిలో కూడా ప్రధానమైనటువంటి ఒక దేవదూత, దేవునికి దగ్గరగా ఉండి దేవునిని నిత్యము ఆరాధించవలసినటువంటి దూతలలో ప్రాముఖ్యమైనటువంటి ఒక దూత ఈ తేజో నక్షత్రం, ఈ యొక్క వేకువ చుక్క లేక లూసిఫర్ అనబడిన ఒక దూత. అలాంటి వాడు దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు ఒక సింహాసనాసీనుడై ఉంటూ ఉన్నప్పుడు తనలో తనకే కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా ఒకనొకప్పుడు తాను అనుకున్నాడంట. ఏమని?
నేను దేవుని యొక్క సింహాసనానికి పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొందును, దేవునితో సమానునిగా నేను కూర్చుంటాను, దేవుని కంటే పైగా నేను కూర్చుంటాను అనేటువంటి ఒక ఆలోచన తనకు వచ్చింది. అది మొట్టమొదట జరిగినటువంటి ఒక పాపం. అపవాది వాడు చేసినటువంటి ఒక పాపం, వానిలో పుట్టినటువంటి ఒక పాపం. యాక్చువల్లీ పాపం అనేటువంటి ఒక పరిస్థితి అక్కడ రాకూడదు. ఏం చేద్దంటే దేవుని దగ్గర ఉండి ఉన్నారు కనుక. బట్ దేవుడు దూతలకే గాని మానవులకే గాని స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటువంటిది ఇచ్చారు. ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, మనల్ని పప్పెట్స్ లాగా అనగా మనల్ని తోలుబొమ్మలు ఆడించినట్లుగా ఆయన వేళ్లతో ఆడిస్తూ నువ్వు ఇలాగే నడుచుకు, నువ్వు ఇలాగ ఉండు, నువ్వు అలాగే చేయి, నువ్వు ఇలాగే చేయి అని చెప్పేసి అని ఇలాగ మనల్ని ఒక కీలు బొమ్మలాగా చేయలేదు దేవుడు. మనల్ని ఒక నరులుగా చేశాడు, దూతలను ఒక దూతాళిగా చేశాడు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక స్వాతంత్రాన్ని స్వేచ్ఛనిచ్చినాడు. తత్ఫలితం పుట్టకూడనేటువంటి ఒక ఆలోచన, అహం, స్వార్థం, దేవుని కంటే తను తాను హెచ్చించుకొనాలనేటువంటి ఒక దురాశ, ఇవి ఎప్పుడైతే కలిగినాయో ఆ స్థలంలో నుంచి ఆ లూసిఫర్ అనేటువంటి ఒక దూతని ప్రభువు నెట్టివేసి ఉన్నాడు. అక్కడి నుంచి నేల మీదకి నెట్టివేయబడినప్పుడు ఈ భూమి మీదకి పడిపోతూ వచ్చిన ఎంత వేకువ చుక్క, ఎంత వెలుగు నక్షత్రం, తేజో నక్షత్రం భూమి మీదకి వచ్చి చీకటిగా మారిపోయాడు. అందుకని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏమనున్నదంటే, ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు చీకటిగా ఉండినట్లు చేయలేదు అని బైబిల్ అంటూ ఉంది. నివాస యోగ్యముగా ఉండినట్లుగానే చేశాడు కానీ నిరాకారముగా ఉండినట్లు చేయలేదు. బట్ ఏం జరిగిందనమాట, ఈ యొక్క దేవదూత దేవుని యొక్క సముఖములో నుండి ఒక వెలుగు నక్షత్రంగా ఉండినటువంటి ఒక దూత ఎప్పుడైతే నేల మీదకి నెట్టివేయబడి ఉన్నాడో, పడిపోతూ హీ బికేమ్ సో డార్క్, చీకటిగా చేయబడినాడు. అవును కదా, మీరు ఎప్పుడైనా గమనించి ఉండుంటే ఓల్కలు అని చెప్పేసి అని అంటాం మనం. నక్షత్రములుగా రాత్రిపూట ఎప్పుడైనా ఆరు బయట, ఒకవేళ మనం వేసవి కాలంలో మనం బయట పండుకున్నప్పుడు ఆ యొక్క నక్షత్రాలని మనం చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక నక్షత్రం అక్కడి నుంచి కాంతివంతంగా ఒక వెలుగు వెలిగి అలా కిందకి పడిపోతున్నట్టుగా ఆకాశం నుంచి అలా వెళ్తూ ఉంటది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ యొక్క కాంతి అనేటువంటిది ఏమైపోయిందో చీకటి అయిపోయినటువంటిది. దిరిజే పదార్థం, ఒక పదార్థం, అది ఒక వస్తువులాగా ఉండినటువంటిది, అది ఎంతో కాంతివంతంగా పడిపోతూ వచ్చినటువంటిది ఆ కాంతి కొంచెం దూరం దాటేసరికల్లా అది చీకటిగా మారిపోతున్నది. అదే జరిగింది అపవాది యొక్క జీవితంలో. సో సాతానుడు లేక అపవాది లేక లూసిఫర్ అనబడినటువంటి వాడు ఒకప్పుడు దేవుని దగ్గర నుండి దేవుణ్ణి ఆరాధించటంలో ముఖ్యుడైనటువంటి వాడిగా పరిగణించబడినటువంటి ఆ యొక్క దూత ఎప్పుడైతే భూమి మీదకి నెట్టివేయబడి ఉన్నాడో, తన దురుద్దేశమును బట్టి, తన దురాశను బట్టి నేల మీదకి నెట్టివేయబడి ఉన్నాడో, వానిని అపవాది అని చెప్పేసి అని అంటూ ఉన్నాం. సో ఇప్పుడు అపవాది ఎప్పుడు పాపము చేసేటువంటి వాడు. ఏం జరిగింది? అందుకనే మానవుల దగ్గరికి వచ్చేసరికల్లా దేవుడు ఇప్పుడు మానవుడిని చేసినాడు. నిరాకారముగా ఉండినటువంటి ఒక భూమిని ఒక ఆకారంలోనికి అన్నట్టుగా తీసుకొని వచ్చి ఉన్నాడు. దీనిని ఏలడానికి అన్నట్టుగా దేవుడు మానవుడిని చేసి ఉన్నాడు, నరులను చేసి ఉన్నాడు. సో ఇప్పుడు నరుని చేసి నరునికి ఆధిపత్యాన్ని ఇచ్చి ఈ భూమిని అంతా ఏలండి అని చెప్పి దైవములుగా ఉండేటట్టుగా చేసినాడు. దేవుడు తన స్వరూపములో తన పోలికలో ఈ నరులను చేసినప్పుడు వారు దైవములుగా ఉండవలసినటువంటి వారు, అలాంటిది ఒకనొక సమయంలో అపవాది భర్త దగ్గర లేనప్పుడు భార్య దగ్గరికి వచ్చినాడు. హే ఫ్రెండ్స్, నేను మరి ఒకసారి జాగ్రత్త చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మేము పెళ్లి చేసినప్పుడు చివరిలో ఒక మాట చెప్తాము, దేవుడు జతపరిచిన వారిని ఎవరు గాని కడకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. ఎవరు గాని కడకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. ఇప్పుడు దేవుని యొక్క కృపచేత మనకు కలిగినటువంటి యొక్క టెక్నాలజీని బట్టి కూడా నేను అంటాను, డోంట్ బి ఫార్ అవే. ఒకవేళ పరిస్థితులను బట్టి, ఒకవేళ ఉద్యోగాలను బట్టి ఒకరికొకరు ఎడంగా ఉన్నా ప్రతిరోజు మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు అవసరమైతే వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ మీరు మాట్లాడుకోవాలి.
అలాగని చెప్పేసి అని ఎవరు వచ్చి ఉంటారో, ఇంటికాడ ఎవరు ఉంటారో, ఇంటికాడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన, సడన్గా వీడియో కాల్ చేసి ఎక్కడికి వెళ్ళారు మీరు, ఎందుకు ఇక్కడ ఇంటికాడ లేరు, ఎందుకు ఫోన్ చేస్తే ఎంతసేపు ఎత్తుకోలేదు మీరు అని ఇలాంటి అనుమానంతో కూడిన మాటలు మాట్లాడకండి. అది సైతాన్ గాడికి సంబంధించిన మాటలు. వాడు అన్ని అనుమానాలు పెడుతూ ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైతే వీడొచ్చి మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండిన తర్వాత వాడు మాటలు ఎలా మాట్లాడుతుంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఏంటండి, దేవుని కుమారుడే కదా, అది ఆయనకి తెలుసు, వీడికి తెలుసు ఉండాలి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ మాట ప్రకారంగా వచ్చినటువంటి ఆయన, ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన, కన్యకకు గర్భము దాల్చబడి పుట్టినటువంటి దేవుని కుమారుడు. ఇప్పుడు సాతాను గారు మాట్లాడుతూ అంటున్న మాట దేవుని కుమారుడు అయితే అనేటువంటి ఒక అనుమానం, సందేహాలు కలిగించి ఉంటాయి చూసారా. ఇది సాతానుడి యొక్క స్వభావం, పాపములో పడవేసేటువంటి ఒక విషయం. కుటుంబంలో అనుమానం అనేటువంటిది రానివద్దు. భార్య భర్తల మధ్యలో నమ్మకత్వం ఉండాలి తప్ప అనుమానం అనేటువంటిది, అపనమ్మిక అనేటువంటిది ఉండకూడదు. ఒకరి మీద ఒకరు అనుమానములుగా మాట్లాడకూడదు. ప్రేమతో మాట్లాడుకోవాలి, ప్రేమను బట్టి మాట్లాడుకోవాలి. ఏమండి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకనే ఇప్పుడు నేను వీడియో కాల్ చేశాను అని అనాలి తప్ప, మీరు ఇప్పుడు ఎక్కడికున్నారు, ఎక్కడ మీరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ టైంలో, ఎంతవరకు మీరు ఎందుకు ఇంకా మెలుకున్నారు, మీరు ఏంటి ఇంకా చాటింగ్లో ఉన్నట్టుగా, మీరు ఆన్లైన్లో ఉన్నట్టు కనబడుతుంది, ఎవరితో మీరు ఆన్లైన్లో ఉన్నారు, ఎవరితో మీరు చాటింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇలాగున మనం రాచి రంపాన పెట్టేటువంటి యొక్క పరిస్థితి, సాతాను గాడి యొక్క లాంగ్వేజ్ మనం తెచ్చుకోకండి, సాతాను గాడి యొక్క అనుమానం తెచ్చుకోకండి. వాడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తాడు. భార్య భర్తల మధ్యలో ఉన్న బంధాన్ని పాడు చేయడానికి చూస్తాడు. వాళ్ళ యొక్క ప్రేమని పాడు చేయడానికి చూస్తాడు. వారి మధ్యలో ఉన్నటువంటి అనురాగాన్ని లేనివ్వకుండా చేస్తాడు. వారి మధ్యలో ఉన్నటువంటి యొక్క సంతోషాన్ని ఉండనివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం జరిగింది? అదే కదా జరిగింది. ఎక్కడ కూడా ఆదాము అవ్వలైనటువంటి వాళ్ళు ఎంత చక్కగా ఉంటూ ఉన్నారు. ఏదో ఒక టైంలో బహుశా ఆదాము గారు ఎటుపక్కకు వెళ్ళాడో, అవ్వమ్మ గారు ఒక్కతే అక్కడ కనబడింది. వచ్చి ఇప్పుడు అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? మళ్ళీ చూడండి, అనుమానం. ఇది నిజమా? నిజం ఎందుకు కాదు? దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ నిజమే కదా. వీడు స్టార్టింగ్ ప్రశ్నే, వీడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పలకరింపు నాకు ఇష్టం కాదండి. ఎదురుగుండగా మీరు కనబడుతున్నప్పుడు మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడగడం ఏంటి, బాగున్నారా అని అడగడం ఏంటి? మీరు బాగున్నారు కదా. మీరు బాగున్నప్పుడు, మీరు బాగున్నందుకు నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. మీరు బాగున్నారు, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం అనడం మానేసి, మనం మానవుల యొక్క పలకరింపు కూడా సైతాన్ గారి యొక్క లాంగ్వేజ్ అది. ఏమొచ్చిందంటే, ఏమంటే ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి అని అంటారు. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు అయితే భయంకరంగా ఉంటాయి. నాకు ఇంకా బాధేస్తూ ఉంటుంది. ఎందుకనంటే చూసిన వెంటనే వాళ్ళు అంటారు కదా, ఏంటి ఈ మధ్య చిక్కుపోతున్నారు, ఏమైనా ఫ్యాక్టరీ ఏమైనా ఉందా మీకు అని చెప్పేసి అని అంటారు. వాడు పలికినటువంటి ఒక మాటలో సృజనాత్మకత ఉంటుంది కనుక, ఒకవేళ నిజంగా ఫ్యాక్టరీ లాంటిది లేకపోయినా వాళ్ళకి ఫ్యాక్టరీ వచ్చేది. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చిక్కుపోయాం అనుకుంటాం, మనం బరువు తగ్గిపోతున్నాం అని అనుకుంటాం, మనం కృంగిపోతున్నాం అనుకుంటాం, నేను సన్నగా అయిపోతున్నాను అనుకుంటాం. సో ఇలాగున ఒక్కొక్కసారి సాతానుగాడు పలికేటువంటి యొక్క నెగిటివ్ మాటలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, మన యొక్క బ్రతుకులను, భవిష్యత్తుని పాడు చేస్తున్నటువంటి. సో డోంట్ అలౌ ద డెవిల్స్ వాయిస్. అపవాది యొక్క మాటల్ని, అపవాది యొక్క పలకరింపుని దగ్గర తెచ్చుకోకండి, దాన్ని వినకండి, అవి పట్టించుకోకండి. వాడు మాట్లాడితే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టుగా చేసుకోవచ్చు కదా అంటాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలం వలన నువ్వు తినొద్దు అని దేవుడు చెప్పానా అని చెప్పేసి అని ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. అప్పటికి అక్కడ వాళ్ళిద్దరూ దగ్గర ఉంటే గనక ఈ భార్యకి, లేక అబలగా ఉండినటువంటి యొక్క స్త్రీ అయినటువంటి ఆమెకి సపోర్టివ్గా ఆయన జవాబిచ్చుకొని ఉంటే, ఆయన దానిని ఎదిరించి ఉంటే, ఈనాడు లోకంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి మనము తెలుసుకుని ఉండేవాళ్ళము కాము, జరిగి ఉండేది కాదు. నిజంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థితిలో దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ఒక స్వర్గముగా ఈ భూమి, ఈ నేల ఉండి ఉండేదేమో. కానీ భర్త దగ్గర లేడు గనక అబలగా ఉండినటువంటి ఒక స్త్రీ ఈ మాట వినేసరికి ఆ మాటకి జవాబు వేరొక విధంగా ఆమె జవాబిచ్చినందుచేత, దేవుడు చెప్పినటువంటి ఒక మాటతో పాటు మరి ఒక మాట కలిపి జవాబిచ్చినందుచేత, అంతేనండి, వాళ్ళిద్దరి మధ్యలో అజ్వం పోసేశాడు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టేశాడు. నిజానికి వాళ్ళిద్దరూ పండు చక్కగా షేర్ చేసుకుని తిన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆమె కొన్ని పండ్లు తినింది, అలాగనే ఆ భర్త కూడా పిలిచి ఏమండి మీరు కూడా తినండి అని దూరంగా ఉన్న ఆయన కేకేసి ఆయన కూడా ఒక పండుని ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆయన కూడా ఆ పండు తినేయటం జరిగింది. కానీ చూడండి, దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ, ఆదామా నువ్వు ఎక్కడున్నావు నాయనా,
తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? నువ్వు దిగంబరమని నీకు ప్రసంగం చేసిన వాడు ఎవరినైనా ఎందుకు నువ్వు అలా చిట్టు చాటును దాక్కొని ఉన్నావు? ఎందుకు నువ్వు భయపడాలి అని ఇవన్నీ పలకరిస్తున్నప్పుడు ఆదాము గారు ఏమన్నారు? అంతకు ముందేమో ఇదే ఆదాము గారు ఆ అవ్వమ్మను దేవుడు తయారు చేసి తిన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనమాట. ఎలా తెలిసింది నిద్రహీనుడికి? ఆయన ప్రకటనకనే తీసి దేవుడు చేశాడని ఎలా తెలిసింది? కానీ ఆయన కవిత్వం పాడుతున్నాడు, సత్యాన్ని పలుకుతున్నాడు. నా ఎముకలలో ఒక ఎముక ఈమె, నా మాంసములో మాంసము ఈమె, నరునిలో నుండి తీయబడిన నారి అని పిలువబడగలిగినటువంటి ఒక స్త్రీ ఈమె అని చక్కని పద్యరాగం పాడుతూ ఆమెను పొగడినటువంటి ఒక ఆదాము గారు ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే దేవునికి ఏమని జవాబిస్తున్నాడు? దేవుడా, నా కర్మగాలిని నీవు ఇచ్చావు దేవుడా నా జీవితంలోనికి. ఈవిడ లేకుండా ఉన్నంత వరకు నేను ఏ పండు తినలేదు, ఏమీ చేయలేదు, నీతో చక్కగా ఉంటూ వచ్చిన ఈవిడొచ్చింది నా జీవితంలోనికి, నా కొంప కొల్లేరు చేసేసింది. ఈవిడొచ్చింది నా బ్రతుకులోనికి, నా జీవితాన్ని నాశనం చేసేసింది. చిన్నప్పుడు నేను కూడా అలాగే అంటుండేవాడిని. ఒక మాట, ఒక విషయంలో నేను సరదాకి వెళ్ళండి, అంతే తప్ప నేరస్థాపన చేశానని కాదు. కానీ సరదాకి ఏమనేవాడిని అంటే, అంతకుముందు నేను మెడ్రాస్లో బైబిల్ కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళేసరికి నాకు చెప్పులు బాగా అలవాటు అయిపోయాయి. ఈ రబ్బర్ చెప్పులు వేసుకొని నేను పడక దగ్గర మాత్రమే చెప్పులు తీసేవాడిని. పడక మీద నుంచి మంచం నుంచి మళ్ళీ దిగటమే నా కాళ్ళు చెప్పుల్లో పెట్టుకునేవాడిని. స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా టంక్లైన్, ఇనప టంక్లైన్ ఉంటే దానితోటి అరికలు పట్టుకొని గీసేసేవాడిని. ఏ విధమైన మట్టి దానికి ఉండకుండా, ఏ విధమైనటువంటి జిడ్డు ఉండకుండా ఆ అరికలు కూడా 4 బద్దతోటే గీసేసి అంత శుభ్రం ఉంచుకునేవాడిని. చక్కగా ఉండేవి నా పాదాలు. కానీ పెండ్లైన తర్వాత, ఇక పిల్లలు పుట్టిన తర్వాత అంత ఖచ్చితంగా చెప్పుల్ని అలవాటు చేసుకొని ఉండటం అది నాకు కుదిరినటువంటిది కాదు. అందుచేత ఏం చేశానంటే నా కాళ్ళు మట్టి అయిపోవడం మొదలుపెట్టినాయి, నా కాళ్ళకి బూడిద అవటం మొదలుపెట్టినాయి, నా కాళ్ళు మాసిపోవడం మొదలుపెట్టినాయి. సో అప్పుడు నేను సరదాగా అనేవాడిని, ఏమంటే ఏమో నిన్ను వేసుకున్న తర్వాతనే నా పాదాలు ఇలా పాడైపోయినాయా అని చెప్పేసి అని ఒక్కొక్కసారి ఏదో మాటగా అనడానికి. అంతే తప్ప నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భార్య అద్భుతమైనటువంటి ఒక స్త్రీ, దేవుడు ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి ఒక వజ్రం, ఒక విలువైనటువంటి ఒక వస్తువుగా, ఒక విలువైనటువంటి వ్యక్తిగా ఆ దేవుడు నాకు ఇచ్చినాడు. ఈరోజు నేను క్యాంపులు అంటూ నేను సువార్థికుడిగా బయటికి నేను పోతూ ఉంటే ఇంటిని చూసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ, మనవరాళ్ళను చూసుకుంటూ, వీటికంటే మించి దేవుడు మాకు అప్పగించినటువంటి ఒక సంఘ పరిచర్యను చూసుకుంటూ, నిజాన్ని చెప్పాలంటే నేను చేస్తున్న పరిచర్య కంటే ఆమె చేస్తున్న పరిచర్యే చాలా గొప్పది. అప్పుడప్పుడు మనకు టీవీలో కూడా వస్తూ ఉన్నప్పుడు ఆమె వాక్యం వచ్చినప్పుడు చాలా ఫోన్ కాల్స్ ప్రజలు చేస్తూ ఉంటారు. ఆమె మాట్లాడినప్పుడు చాలా మంది ఎంతో దీవించబడుతూ ఉంటారు. సో దేవుడు నాకు ఇచ్చిన భార్య మంచిది, ఆమె చాలా విలువైనటువంటి భార్యగా నేను స్వీకరిస్తున్నా, నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. కానీ సరదాకి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కొక్కసారి నేను అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నిన్ను చేసుకున్నాకనే నా పాదాలు మట్టి అయిపోయినాయి, ఇంతకు ముందు నా పాదాలు ఎంత శుభ్రంగా ఉండేవి అని అంటూ నేను ఒక మాట సరదాగానే వాడిని. అదే చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన్ అయిందని ఒక్కొక్కసారి ఇలా చిన్నదానికి నా వల్ల ఏంటండి మీరు కాలు కింద పెట్టట్లేదా, లేదా అలాగే ఇలాగా నాకు మాత్రం నాకు ఎలా అవ్వట్లేదా అని ఆవిడ కూడా గొడవ పెట్టింది అనుకోండి. ఆ గొడవ పెద్దదైంది అనుకోండి, ఈరోజు నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. అదేమో అదే జరుగుతూ వచ్చింది ఆనాడు ఆదాము అవ్వల దగ్గర. అంటే అపవాది వాడి యొక్క పాపముతో పాటు కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. మనకున్న ఆధిపత్యాన్ని, అధికారాన్ని వాడు లాగేసుకున్నాడు. మనకున్న అధికారం మనం తెలుసుకోలేకపోయి ఉన్నాం. మనం ఇప్పుడు లోబడిపోయి లొంగిపోయినటువంటి రీతిగా భయపడిపోతున్నటువంటి వారముగా ఇది మనం ఉంటూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభునే పాడు చేయాలని చూచాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే 2 సంవత్సరాల వయసులోనే చంపేయాలని చూచాడు. ఒకవేళ యేసు ప్రభు గారు గర్భంలో పడినప్పుడే యోసేపు వలన ఆమె గర్భవతి అయింది కాదు అని తెలిస్తే గనక రాళ్ళు వేసుకొట్టి చంపేసేటువంటి అలాంటి అవకాశాలను కల్పించాడు. కానీ యోసేపుతో దేవుని యొక్క దూత మాట్లాడినందు చేత ఆమెను భార్యగా దగ్గరకు చేసుకున్నాడు గనక ఎవరు ఆమె మీద రాళ్లు వేయకుండా కాపాడబడగలిగినది. పుట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను చంపించేయడంలో ఈయన్ని చంపేయాలనుకున్నారు. వీళ్ళెక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు బహుశా పగటిపూట వెళుతుంటే సైనికులు ఎవరు చూచి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపేస్తారు అనుకొని బహుశా రాత్రిపూట ప్రయాణం చేస్తుంటే, ఇప్పటికే మేము రాత్రిపూట ప్రయాణం చేయడం కష్టమని పగలే ప్రయాణం చేస్తాం. ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళినా, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినా
ఆ రోజుల్లో ఒకవేళ రాత్రిపూట ప్రయాణం చేస్తుంటే ఎలాంటి రాటల్ స్నేక్స్ ఉన్నాయో, ఎలాంటి భయంకరమైన తేళ్లు చెరువులు ఉన్నాయో, ఎలాంటి జంతువులు ఉండి ఉన్నావో, వాటి వలన చంపబడేటువంటి ప్రమాదం ఉండి ఉన్నదో, ఇలాగున సాతానుడు వాడి ప్రయత్నం వాడు చేస్తూ వచ్చినాడు మొదటి నుంచి కూడా. చివరికి యేసు ప్రభు గారు శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అయిపోయిందిలే, ఇక చంపేశానులే యేసు ప్రభుని, ఈయనేదో పెద్ద దేవుని కుమారుడు అని చెప్పేసి వచ్చాడంట, ఈయన ఏదో అద్భుతాలు చేశాడంట, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అయిపోయింది ఈయనకు పని అనుకుని యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు వీడు ఒకవేళ పండుగ చేసుకుంటూ ఉండి ఉండవచ్చు. కానీ 3వ దినాన్ని యేసయ్య తిరిగి లేచినప్పుడు అపవాది క్రియలను లయపరిచినాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి నా దేవుడు. నా ప్రియ స్నేహితులారా, సాతానుడు మీ జీవితంలో ఏమీ చేయలేడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట పాత నిబంధనలో జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం దగ్గర మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు అక్కడ ఏమని అంటూ ఉంటాడంటే 14-15 వచనాల దగ్గర, శత్రువుని మన దగ్గర నుంచి వెళ్ళగొట్టేశాడు ఆయన. శత్రువు అయినటువంటి వాడు ఒక్కడే, వాడు అపవాది క్రియలను లయపరిచినాడు. అపవాదిని మన ఇంట్లో నుంచి పారద్రోలి అన్నాడు. ఆనాడు సిలువలో జరిగినటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే, వాస్తవానికి యేసు ప్రభువుని మేకులతో కొట్టారంటారు కదా. యేసు ప్రభు చేతులలో మేకులు దిగ్గొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టారు అని చెప్పేసి అంటారు. కానీ నేను చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయన చేతులు సాగదీసి ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు సాతానుడు చేతుల్లో మేకులు కొట్టేశాడనమాట. అక్కడ ఆయన పాదముల మీద తనకు మేకు పెట్టి అక్కడ దిగ్గొడుతూ ఉన్నప్పుడు ఈయన పాదముల కింద సాతానుగాడి యొక్క తలకాయ పెట్టి ఆ తలకాయ చిదగొట్టబడింది అనమాట. ఇక్కడ యేసు ప్రభు వారు మన కొరకు పొందుకుంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అనుభవం, భయంకరమైనటువంటి శ్రమ, నిజానికి చెప్పాలంటే ఇండైరెక్ట్ గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అపవాది తలకాయ చేత కొట్టబడింది, అపవాది చేతులు బంధించి వేయబడి ఉన్నవి, అపవాది చేతుల్లో మేకులు దిగ్గొట్టబడి ఉన్నవి, అపవాది క్రియలన్నీ కూడా లయమైపోయినాయి. హల్లెలూయా! అద్భుతం అండి. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో ఒక మనుషుడు ఉన్నాడు. అతనిలో సేన అనే దెయ్యాలు ఉన్నాయి. సేన అనేటువంటి సంఖ్య 6000 సంఖ్యకు సాదృశ్యం. 1 లీజియన్ అంటే మిలిటరీ ప్రకారమైనటువంటి పదం అది. సో మిలిటరీలో ఒక 6000 మందిని ఒక లీజియన్ అనేటువంటి రీతిగా మిలిటరీని పంపించేవారు. సో అలాంటి సేన అనబడినటువంటి ఒక వ్యక్తులు దాదాపు 6000 దెయ్యాలు. బైబిల్ గ్రంథం అంటుంది, ఏ మనుషుడు వానిని సాధుపరచలేకపోయిన 6000 దెయ్యాలు అంటే ఎవరు సాధుపరుస్తారండి? గొలుసులతో కట్టినా గొలుసులు తెంపేసేవాడంట, గొలుసులు తెగిపోతూ ఉన్నాయంట. సో అలాగున అతని యొక్క జీవితం. అలాంటి ఆ పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అతనిలో ఉన్నటువంటి సేన అనేటువంటి పెద్ద భయంకరమైన అనేకమైన దెయ్యములను చూచి ఒకే ఒక మాట అంటాడు, ఈ మనుషుని అపవిత్రాత్మలారా మీరు వదిలిపోము. యేసుప్రభు ఒక నోటి మాట పలికేసరికండి వాడిలో ఉన్నటువంటి 6000 దెయ్యాలు బయటికి వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక 2000 పందులు ఉంటే ఆ పందులో పడి, ఆ పందులని కలిపి సముద్రంలో పడి అవన్నీ కూడా చచ్చిపోయినట్ట. స్పాట్ డెడ్ అనమాట అవన్నీ కూడా. అంత భయంకరమైనటువంటి దెయ్యాలు. జస్ట్ విత్ 1 వర్డ్, ఒకే ఒక మాట, యేసు మాట ద్వారా ఆ మనుషుని విడిచిపెట్టి ఏమైంది ఈసారి వాని యొక్క జీవితంలో నేను చూస్తే, వాడు ఇంటి పట్టి ఉన్నవాడు గాడు సమాధులలో నివాసం ఉంటూ వచ్చినాడు. తన ఒంటిని గాయాలు చేసుకొని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. లోపల ఉన్న దెయ్యాలు వాడిని చిల్లపింకులతో గీకించుకొని వాడి గాయాలు అయ్యేటట్టుగా చేసుకొని చచ్చిపోవడానికి, చంపేయడానికి అనేటువంటి రీతిగా చూచినటువంటివి. 3వది, వాడు దిగంబరుడుగా, వాడు వస్త్రహీనుడుగా. అదే కదా జరిగింది. ఆనాడు ఆదాము దగ్గర కూడా వాళ్ళ పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి? అయ్యో మనం దిగంబరులు ఉన్నామేంటి? అప్పటి వరకు వారి మీద ఉన్న మహిమను కోల్పోయి ఉన్నారు గనక వాళ్ళు దిగంబరత్వాన్ని చూసి ఉన్నారు. అయ్యో మనం దిగంబరులుగా ఉన్నామని అనుకుని ఉన్నారు. అందుకే దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి దాని చర్మాన్ని వాళ్ళకి కప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చినారు, అపవాది క్రియలను లయపరచడానికి. అదే ఈ యొక్క మాటలు మనం చూస్తాం. అపవాది పాపము చేసేటువంటి వాడు, పాపము చేయువాడు అపవాది యొక్క సంబంధి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రత్యక్షపరచబడి ఉన్నారు అంటే అపవాది క్రియలను లయపరచడానికి. 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో తన ప్రాణం పెట్టినప్పుడే అపవాది యొక్క క్రియలను ఆయన లయపరిచేశారు. అపవాది యొక్క కార్యాలన్నీ తీసివేస్తున్నారు. అసలు అపవాదినే మన ఇంట్లో ఉండకుండా తోలివేసి ఉన్నారు. ఇది నాని దేవుని యొక్క సన్నిధి మన ఇంటిలోనికి వచ్చినది. ఆ దేవుడే మన మధ్యలో నివాసం ఉండడానికి వచ్చినాడు. వాణ్ణి జయించి
మనకు జయమునిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున మన హృదయములలో ఆయన నివసిస్తున్నాడు. అందుకనే బైబిల్ అంటది, మీలో నివసించేవాడు లేక మీలోనున్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. అపవాదిని ఓడించేశాడు, అపవాది క్రియలను లయపరిచేశాడు. ఇక ఆ అపవాది మనల్ని ఏమీ చేయలేడు. స్నేహితులను గుర్తుంచుకున్నాడు, వాడు శిలోముల మీద చంపివేయబడ్డాడు, తలకాయ చెదపట్టబడింది. వాడు అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అబద్ధం చూసి చాలా మంది పడిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు నేను సత్యం చెప్తున్నా, అపవాది ఓడిపోయాడు. అపవాది క్రియలు లయపరచబడి ఉన్నవి. ఇప్పుడు జయశీలుడైనటువంటి యేసయ్య మనలో మన ఇంటిలోనికి వచ్చినాడు. ధైర్యంగా ఉండండి. ఆ వ్యాధి మిమ్మల్ని ఏమీ చేయజాలదు, ఆ పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయజాలదు, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మిమ్మల్ని ఏమీ చేయజాలదు. కొంతకాలం అందాక నలుగుతున్నట్టుగా అనిపించవచ్చు, కొంతకాలం అందాక మీరు డిస్టర్బ్ అయినట్టుగా అనిపించవచ్చు, కొంతకాలం అందాక మీ యొక్క శాంతిని సమాధానాన్ని కోల్పోయినట్టుగా అనిపించవచ్చు. కానీ రోజునంట యేసు వైపు చూడండి, ఆ యేసులోనికి చూడండి, ఆ యేసు ప్రభు మీ ఇంటిలో ఉన్నారని చూడండి. యేసు ప్రభు ఆయన అపవాది క్రియలు లయపరిచిన వాళ్ళను చూడండి. ఆయన అపవాది క్రియలు లయపరిచిన యేసయ్య మీ దగ్గర ఉంటుండగా ఆ సమస్య మిమ్మల్ని ఏమీ చేయజాలదు, పరిస్థితి మిమ్మల్ని ఏమీ చేయజాలదు. అందరూ నీకు వ్యతిరేకంగా వచ్చినా ఎవరు నిన్నేమీ చేయజాలరు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ధైర్యం తెచ్చుకోనండి. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన అపవాది క్రియలను లయపరిచినాడు. ఈరోజు మీకు నాకు విజయాన్ని అనుగ్రహించినాడు. తండ్రి, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. సాతానుడు శోధించినట్టుగా మాకు అనిపించవచ్చు, మాకు అనుమానం కలిగించి మేము దేవుని బిడ్డలమైతే, మేము విశ్వాసులమైతే, మేము నిజంగా గుడికి వెళ్తున్న వాళ్ళమైతే, ఆ దేవుని యందు మేము నమ్మిక ఇచ్చిన వాళ్ళమైతే మాకు ఎందుకు ఇలా జరగాలి అని సైతం గడిపెడతాడు. కానీ నాయనా, నిజానికి మేము నిన్ను నమ్ముకుని ఉన్నాం, నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. మీరు మా ఇంటిలోనికి వచ్చి ఉన్నారు, మీరు మా హృదయంలో ఉండి ఉన్నారు, మీరు మాలో ఉండి ఉన్నారు, మీరు మాకు దేవుడిగా రక్షకుడిగా మీరు ఉండి ఉన్నారు. నాన్న, మీరు అపవాది క్రియలను లయపరిచేసి ఉన్నారు. వాడి పని అయిపోయింది ఆల్రెడీ. వాడి చేతులు మేకులతో దిగ్గొట్టబడిన శిలోమ్రాల మీద వాడు వేలాడ దిగబడి ఉన్నాడు. అలాగే వాడి యొక్క తలకాయ చెందగొట్టబడింది. నీ పాదముల క్రింద మా ప్రభువా వాడి తలకాయ చెందగొట్టబడింది. మీరైతే సమాధిని గెలిచి శిలువను జయించి తిరిగి లేచారు. వాడు ఆ శిలువ మీదనే, వాడి యొక్క సమాధిలోనే వాడు ఉంచబడినటువంటి వాడు. వాడి క్రియలన్నీ కూడా లయపరచబడినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, వ్యాధి నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది, సమస్యల నుంచి వీరికి విడుదల కలిగి ఉన్నది, ఆ యొక్క పరిస్థితుల నుంచి వీరికి విడుదల కలిగినది. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నాశనుడైన యేసు శక్తిగల నామములో నీ అద్భుతమైన కార్యం వీరికి కనపరచబడి ఉన్నది. డాడీ, నువ్వు కార్యాలు చేస్తూనే ఉన్నావు నాయన. తండ్రివైన దేవా, మీరు కార్యాలను చేస్తూ ఉన్నారు. విజయాన్ని వారికి ఇచ్చి ఉన్నారు, అద్భుతాలు వీరికి జరిగిస్తున్నారు, స్వస్థత వీరికి ఇచ్చి ఉన్నారు, వారి అక్కర్లను మీరు తీర్చినారు. మేలులు, అనేకమైన మేలులు, అధికమైన మేలులు నీ బిడ్డలైన వీరి కొరకు మీరు చేస్తున్నారు కనుక నీకు వందనాలు. అపవాది క్రియలను లయపరచడమే గొప్ప సంగతినైనా అట్టి కార్యాలను చేసినందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి తోడైంది, స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యముతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీ ఇంట్లో ఉండి ఉన్నారు. అపవాది క్రియలు లయమైపోయినాయి. శత్రువు యొక్క మీదట మన ఇంట్లో లేడు, వాడు తోలివేయబడ్డాడు, వాడు నాశనం చేయబడినాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోనండి. ఆ ప్రభుని బట్టి మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. ఆ వ్యాధి నుంచి, ఆ సమస్య నుంచి కూడా మీకు విడుదల కలిగి ఉన్నది. కలుగుతాది కాదు, కలిగి ఉన్నది. నమ్మండి, కలిగినది అని. అప్పుడు దానిని మీరు అనుభవించగలుగుతారు. మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ అప్పటికి మీకు ఇంకేదైనా కష్టంగా ఉండి ఉంటే గనక, ఏదైనా విషయం ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకుంటే గనక నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక మెయిల్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్, 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 94400409992,
8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి satyasuvarta@gmail.com. మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు అపవాది క్రియలను లయపరిచి మనల్ని జయశీలుగా చేసినటువంటి ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.